నిరుపేదలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రారంభంలో లబ్ధిదారులకు 14.2 కిలోల బరువున్న 12 సిలిండర్ల వరకు రాయితీపై అందించగా గతేడాది వీటి సంఖ్య అయితే 9కి కుదించేసింది. ప్రస్తుతం 4 సిలిండర్లకే పరిమితం చేసింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని రాయితీ సిలిండర్లను తగ్గించినట్లుగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు గ్యాస్ సిలిండర్కు 924 రూపాయలు చెల్లిస్తూ ఉండగా PMUY లబ్ధిదారులకైతే 300 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తుండటంతో వారికి సిలిండర్ ధర 642 రూపాయలు మాత్రమే పడుతోంది. ఇక నుంచి ఏడాదికి 4 సిలిండర్లే ఇస్తుండటంతో ఏడాది కోట దాటితే వారు కూడా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఫిబ్రవరి నుంచి 46% పెరగడంతో ఒక సిలిండర్ సరఫరా ఖర్చు ప్రభుత్వానికి 1600 రూపాయలు దాటుతోందంట. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్పై 700 రూపాయల వరకు కూడా నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తట్టుకోవడానికే లబ్ధిదారులకు ఏడాదికి కేవలం మొదటి 4 సిలిండర్లపై మాత్రమే 300 రూపాయల చొప్పున రాయితీ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.